ఒక రాజు చూసిన 3 విచిత్రమైన కలలు. ఆ కలలకు అద్దం చెప్పిన ఒక పాము, మరియు ఆ పాము వల్ల పూర్తిగా మారిపోయిన ఒక పేదవాడి జీవితం గురించి తెలుసుకుందామా? కథావిశ్వం ఛానల్కు స్వాగతం. పూర్వం ఒకానొక దేశంలో ఒక రాజుండేవాడు. ఒక రాత్రి ఆ రాజుకి ఒక విచిత్రమైన కల వచ్చింది. రాజభవనం కప్పునుంచి ఒక నక్క తలక్రిందులుగా వేళ్లాడుతున్నట్టు ఆ కలలో కనిపించింది. తోక మాత్రం కప్పుని అంటుకుని ఉంది. రాజుకి నిద్రలేచాక కూడా ఈ కలే మాటమాటికి జ్ఞాపకం వస్తూంది. ఈ కలకు అర్థం ఏమిటా అని ఆలోచించటం మొదలుపెట్టాడు రాజు. ఎంత ఆలోచించినా రాజుకేమీ తోచలేదు. చివరికి మంత్రుల్ని, పండితుల్ని పిలిచి తన కల వాళ్లందరికీ చెప్పాడు. కలలో నక్క ఇట్లా ఇంటికప్పు పట్టుకుని వేళ్లాడుతున్నట్టు కనిపిస్తే ఫలితం ఏమిటో తేల్చి చెప్పండి. వారిలో ఎవరూ ఈ కలకు అర్థం చెప్పలేకపోయారు. మాటిమాటికి ఈ కలే రాజుగారికి జ్ఞాపకం వస్తుంది. క్షణంసేపు కూడా ఆ కలను మర్చిపోలేకపోయాడు. చివరికి రాజు గొప్ప మహాజనసభ ఏర్పాటు చేసి రాజ్యంలో ఉన్నవాళ్లందర్నీ పిలిపించమన్నాడు. వారిలో ఎవరైనా తెలివిగా తన కలకు అర్థం గ్రహించి చెప్పలేకపోతారా అనుకున్నాడు. ఈ మహాజనసభకి ఎక్కడెక్కడి వాళ్ళు వస్తున్నారు? రామయ్య అనే వ్యక్తి కూడా నగరానికి బయల్దేరి వస్తూ దోవలో కొండరాతి ప్రదేశానికి చేరుకున్నాడు. కొండ దిగి అడవులోనికి ప్రవేశించాడు. ఆ దారిలో ఒక పాము ఉంది. రామయ్య ఆ పామును చూసి ఆగాడు. పాము తల ఎత్తి ఆ వ్యక్తిని పలకరించింది. నమస్కారమన్నా. ఇందాక ఈ ప్రయాణం? నమస్కారం. మన దేశ రాజుగారికి ఒక విచిత్రమైన కల వచ్చిందంట. దాని అర్థమేమిటో రాజపండితులెవరూ చెప్పలేకపోయారంట. ఆ కలకు అర్థం తెలిస్తే ఎవరైనా చెప్పవచ్చని రాజుగారు రాజ్యంలో మహాసభను ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు అక్కడికి వస్తున్నారు. నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. అయితే నేనా సభకు వెళ్ళటం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదులే. నా మొహం. రాజుగారి కలకి నేనేం అర్థం చెప్పగలను? అప్పుడు పాము ఇలా అంటుంది. ఎవరైతే రాజుగారి కలకు సరిగ్గా అర్థం చెప్పగలుగుతారో వాళ్ళకి ఆ రాజు తప్పకుండా మంచి బహుమతిస్తారు. నీకే ఆ బహుమతి వస్తే అందరూ నాకు భాగమిస్తానంటే మేనా రాజు కలకు అర్థం ఏమిటో నీకు చెప్తాను అంది పాము. ఈ మాట వినగానే రామయ్యకి ఆశ పుట్టింది. నువ్వు నాకు సరియైన జవాబు చెబితే నేను సందేహం లేకుండా నాకొచ్చే బహుమతిలో నీకూ సగమిస్తాను. పైగా నువ్వు చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోను అన్నాడు రామయ్య. అయితే సరే, నేను చెప్పబోయే సమాధానం జాగ్రత్తగా వినుమరి. నక్క రాజభవనం కప్పునుంచి వేళ్లాడటానికి ఇది అర్థం. ఇప్పుడు రాజుగారి రాజ్యమంతా జిత్తులతో, మోసాలతో, ద్రోహాలతో నిండి ఉన్నదన్నమాట అని చెప్పింది పాము. రామయ్య పాముకి కృతజ్ఞతతో నమస్కారం పెట్టి మెల్లగా నగరం చేరుకున్నాడు. సభలోకి వెళ్ళాడు. అతని వంతు రాగానే రామయ్యని రాజు ముందుకు తీసుకుపోయారు. రాజు రామయ్యని ఇలా అడిగాడు. ఈ కలకి అర్థం నీకు తెలుసా? అప్పుడు రామయ్య, అవును ప్రభూ. నక్క రాజభవనం కప్పునుంచి వేలాడ్టన్ను నక్క స్వభావం బట్టి మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీ రాజ్యమంతా జిత్తులతో, మోసాలతో, ద్రోహాలతో నిండి ఉన్నదన్నమాట అని చెప్పాడు. ఆ మాట విన్న రాజు చాలా సంతోషించి రామయ్యకు కొంత ధనం, విలువగల బహుమతులు ఇచ్చాడు. రామయ్య ఇంటికి బయల్దేరి వెళ్లటానికి ముందు మనసులో ఇట్లా ఆలోచించుకున్నాడు. ఈ బహుమతులు నేనెందుకు ఆ పాముకు పంచిపెట్టటం? అనవసరం. ఈ విలువైన బహుమతులన్నీ నేనే ఉంచుకుంటాను అని వచ్చిన దారిన కాకుండా వేరే అడవి మార్గం గుండా పాము కంట పడకుండా తన ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ కొన్నాళ్లకి రాజుగారికి మరో కల వచ్చింది. ఈసారి కలలో ఒక కత్తి రాజభవనం కప్పునుంచి వేళ్లాడుతున్నట్లు రాజుకు కనపడింది. కల ఏమిటా అని రాజు మళ్లీ దిగులుపడటం ప్రారంభించాడు. మొదటి కలను గురించి రామయ్య చక్కగా చెప్పాడు. కాబట్టి మళ్లీ రాజుగారు వెంటనే రామయ్యను పిలుచుకురమ్మన్నాడు. రాజుగారి ఆదేశానుసారం భటుడు రామయ్య ఇంటికి వెళ్లి రాజుగారి ఆజ్ఞను తెలియపర్చి వెళ్ళిపోయాడు. ఇది వినగానే రామయ్య గుండెలో రాయిపడింది. తనకు కలలకు అర్థం చెప్పటం చేతకాదని అతనికి బాగా తెలుసు. అందుచేత దిగుడు పట్టుకుంది.
ఇంకేం చేస్తాడు పాపం, మళ్ళా ఆ పాము దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకుందాం అనుకున్నాడు. కాని తీరా కాలిబాట దగ్గరకు వెళ్ళి చూస్తే పాము కనిపించలేదు. ఇంకేమీ తోచక పామును గట్టిగా గొంతెత్తి పిలిచాడు. అయ్యా, అమ్మా, ఎక్కడున్నావు? ఒక్క నిమిషం ఇట్లా బయటికి రావు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అంటూ పాము వచ్చేదాకా అలా కేకలు పెడుతూనే ఉన్నాడు. మళ్ళీ ఏం కష్టం వచ్చింది రామయ్య? ఎందుకలా కేకలు వేస్తున్నావు? ఇప్పుడు నీకేం కావాలి? అంది పాము బయటికి వచ్చి. అప్పుడు రామయ్య చాలా గాబరాతో ఇలా అన్నాడు. రాజుకి మళ్ళీ ఇంకొక కల వచ్చిందిట. దానిక్కూడా నేనే అర్థం చెప్పాలని నాకు కబురు పంపాడు రాజు. నన్నేం బదులు చెప్పమంటావు? నాకేమీ తలాతోకా తెలియక నీ దగ్గరకు పరిగెత్తుకొచ్చా. బాగానే ఉందిగాని మరి, నీకు దొరికే బహుమతి నాకు కూడా పంచిపెడతానంటే చెప్తా, లేకపోతే లేదు అంది పాము. నిజంగా ఈసారి నాకు దొరికిన బహుమతిలో తప్పకుండా నీకు భాగమిస్తాను అని రామయ్య నమ్మకంగా చెప్పాడు. పాము రామయ్యతో ఈ మాటలు చెప్పి పంపింది. రాజమందిరం కప్పు నుండి కత్తి వేళ్లాడుతున్నట్టు రాజుకు కల రావటం త్వరలో యుద్ధం రాబోతుందని సూచిస్తుంది. విరోధులు రాజ్యం లోపల వెలుపలా కూడా రాజుమీద కుట్రలు పన్నుతున్నారు. యుద్ధం, ప్రాణనష్టం త్వరలో కలుగబోతుంది. కాబట్టి రాజు తన రాజ్యాన్ని అన్ని విధాల రక్షించుకోటానికి తయారై ఉండాలి. పాము చెప్పింది విని రామయ్య ఈ విషయం చెప్పటానికి రాజుగారి దగ్గరికి వెళ్ళి పాము చెప్పినది చెప్పినట్టుగా అక్షరం తేడా లేకుండా చెప్పాడు. రాజు రామయ్యకి చాలా విలువైన బహుమానాలిచ్చాడు. మంచి బహుమతులు చేతిలో పడేటప్పటికి రామయ్యకు వాటిలో పాముకు భాగం ఇవ్వటానికి ఇష్టం లేకపోయింది. రామయ్య పాము దగ్గరికి వచ్చాడు. రామయ్య కోసం ఎదురుచూస్తున్న పాము, రాజుగారు చాలా బహుమానాలిచ్చినట్టున్నారే, మన ఒప్పందం ప్రకారం నా సగం భాగం నాకిచ్చిపో రామయ్య. ఈ పాముని బెదిరించి ఇక్కడ్నుంచి తరిమేస్తే మొత్తం వాటా నాకే కదా అని రామయ్య మనసులో అనుకుని పాముతో ఇలా అంటాడు. ఏంటి నీకిచ్చేది? నీకిచ్చేదల్లా 2 దెబ్బలే అని గట్టిగా అరిచాడు రామయ్య. అరుస్తూనే కత్తి సరున దూసి పామును బెదిరించబోయాడు. పాము గబగబా పుట్టలోకి పారిపోయింది. తరువాత రామయ్య ఇల్లు చేరుకున్నాడు. తనకు అంత తేలికగా లభించిన భాగ్యాన్ని చూసుకొని మురిసిపోయాడు. పాము సంగతే మర్చిపోయాడు. చాలా కాలం గడిచిపోయింది. రాజ్యంలో పెద్ద యుద్ధం వచ్చిపడింది. రాజు కల సూచించినట్టే రాజు సైనికులంతా సిద్ధంగా ఉన్నందువల్ల ధైర్యంగా యుద్ధం చేశారు. రాజుకు జయం కలిగింది. ఇట్లా ఉంటుండగా కొన్నాళ్లకి రాజు మరొక విచిత్రమైన కలగన్నాడు. ఈసారి కలలో ఒక గొర్రె ఇంటి కప్పునుంచి వేళ్లాడుతున్నట్లు కనిపించింది. మళ్ళీ రాజు ఈ కలసంగతి కూడా తెలుసుకోటానికి రామయ్యను పిలిపించాడు. రామయ్య ఈసారి చాలా భయపడ్డాడు. తన భార్యతో ఇలా అంటాడు. ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ పాము దగ్గరికెళ్తాను? సిగ్గు లేకుండా ఎలా సాయం అడగడం? పాముకి ఎంత అన్యాయం ద్రోహం చేశాను. దానిని కొట్టడానికి కూడా ప్రయత్నించాను అని బాధపడ్డాడు. ఎంత ఆలోచించినా రామయ్యకు వేరే గతి కనబడలేదు. పాముని ఎలాదైనా బతిమాలుకుందాం అని పాము దగ్గరకు పరిగెత్తాడు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు. దయచేసి బయటికిరా అని రామయ్య పాము బయటికి వచ్చేంతవరకు కేకలు పెట్టాడు. చివరికి పాము వచ్చింది. తనకు వచ్చిన కొత్త చిక్కు చెప్పాడు. రాజు నీకిచ్చే బహుమతుల్లో సగం నాకిస్తానని ప్రమాణం చేస్తేగాని ఈసారి నేను నీకు చెప్పను అంది పాము. మళ్ళీ రామయ్య చాలా నమ్మకంగా ముమ్మాటికి నిజంగా నీ భాగం నీకిచ్చేస్తాను అని ఒట్టు పెట్టుకున్నాడు రామయ్య. పాము రామయ్యతో ఇలా చెప్పింది. గొర్రె రాజమందిరపు కప్పు నుండి వేలాడటం మంచి శుభసూచనే. రాజ్యమిప్పుడు పాడి పంటలతో కళకళలాడుతూ భోగభాగ్యాలతో తురుతూగుతూ హాయిగా ఉంది. ప్రజలందరూ సంతృప్తిగా సుఖంగా బ్రతుకుతున్నారు. ఇదే ఈ కలకు అర్థం. రామయ్య రాజభవనానికి వెళ్ళి పాము చెప్పిన మాటలు ఉన్నవి ఉన్నట్లుగా చెప్పాడు. రాజు బ్రహ్మానందం పొందాడు. సంతోషం పట్టలేక ఈసారి రామయ్యకు ఇంకా ఎక్కువ ధనమిచ్చాడు. ఈసారి రామయ్య సంతోషంగా పాము ఉన్నచోటికి వచ్చాడు.
పాము రామయ్య కోసం ఎదురుచూస్తూ ఉంది. రామయ్య తనకు రాజుగారిచ్చిన బహుమతుల్లో సగం పాము ముందర పెట్టి మెల్లగా ఇలా అన్నాడు. నేను నీకెంత ద్రోహం చేసినా నువ్వోర్పుతో నా మీద దయ చూపించావు. ఇదిగో ఈసారి రాజుగారు నాకిచ్చిన బహుమతుల్లో నీ సగం నీకిచ్చేస్తున్నాను. ఇంటికి వెళ్ళాక లోగడ నాకు రాజుగారిచ్చిన బహుమతుల్లో కూడా నీ సగం నీకు పంపుతాను. నేను నిన్ను ఇంతగా మోసగించి కష్టపెట్టినందుకు దయచేసి నన్ను క్షమించు అంటూ జాలి పుట్టేటట్టు పామును వేడుకున్నాడు. పాము రామయ్య చెప్పిన మాటలన్నీ సావధానంగా వింది. జరిగిపోయిన విషయాల్ని గురించి విచారమెందుకులే రామయ్య? అందులో నీ తప్పేం లేదు. రాజుకి మొదట వచ్చిన కల నీకు జ్ఞాపకముందిగా? అప్పుడు రాజ్యమంతా మోసం, కపటం, ద్రోహంతో నిండి ఉంది. ఆ సమయంలో నువ్వూ మోసగాడివే అయ్యావు. నన్ను తప్పించుకుని వేరే దారిని ఇల్లు చేరావు. అప్పుడు దేశంలోని మోసగాళ్లందర్లో నువ్వొకడివి. రెండోసారి రాజుకి కల వచ్చినప్పుడు రాజ్యం అంతా యుద్ధాలతోనూ కొట్లాటలతోనూ హత్యలతోనూ నిండి ఉంది. ఎక్కడ చూసినా మోసాలు జరుగుతుండేవి. అప్పుడు వారితో పాటు నువ్వు క్రూరుడవై అనవసరంగా నన్ను కొట్టటానికి ప్రయత్నించావు. ఇక ఇప్పుడు దేశమంతా శాంతంగా ఉంది కాబట్టి నువ్వు అందరిలాగే న్యాయంగానూ ఉదారంగానూ అనుకున్న ప్రకారం నీకు దొరికిన బహుమానాలను నాకు పంచివ్వాలను వచ్చావు. అంతే. మంచిది. ఇక పోయిరా రామయ్య. భగవంతుడు నీకు శాంతిని, శుభాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. నీకు లభించిన బహుమతులు నాకు అక్కర్లేదు. నువ్వే తీసుకువెళ్ళు అంటుంది పాము. పాము మాటలు విన్న రామయ్య హృదయం ఒక్కసారిగా కరిగిపోయింది. తన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. పెద్ద మనస్సుతో నువ్వు నన్ను క్షమించావు. కాని నేను నన్ను నేనే క్షమించుకోలేను అని తలవంచి నిలబడ్డాడు. అతను నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. పాము చెప్పిన ప్రతి మాట అతని మనసులో మోగుతూనే ఉంది. ఆ రోజునుంచి రామయ్య పూర్తిగా మారిపోయాడు. పేదవాళ్లకి సహాయం చేయడం మొదలుపెట్టాడు. గ్రామంలో అందరూ అతన్ని గౌరవించడం మొదలుపెట్టారు. రామయ్య తప్పు చేశాడు, మోసం చేశాడు, క్రూరంగా ప్రవర్తించాడు కూడా. కాని చివరికతను మారాడు. మనిషి జీవితంలో పెద్దది తప్పు చేయకపోవడం కాదు, తప్పు చేసిన తర్వాత మారడం. చివరి సందేశం: మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. కాని మనసు మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. నిజాయితీ, దయ, క్షమ ఇవే మనిషిని గొప్పవాడిని చేస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కథావిశ్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.